ఓకే, రైట్. సో బేసికల్గా మనము ఓకే. సో ప్రీవియస్ ప్రాజెక్టులన్నీ కూడా మనము లైక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ఎలా ప్రాసెస్ చేయాలో చూసాము. ఓకే. సో అందులో ప్రీవియస్లో నేను పై స్పార్క్ స్టార్ట్ చేసే ముందు మీకు పాండాస్ క్లాసెస్ చెప్పాను. 2 క్లాసెస్ తీసుకున్నాం, రైట్? అవునా కదా, 2 క్లాసెస్ చెప్పాను. యా, అవునండి. ఎస్. రైట్. సో సేమ్ పాండాస్, పై స్పార్క్, నో డిఫరెన్స్. పాండాస్ ఏంటి అంటే లైక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. పై స్పార్క్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాము. సో మనం ఒక థియరిటికల్ గా దీన్ని అర్థం చేసుకున్నాము, అసలు ఈ పై స్పార్క్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ఓకే. తర్వాత మనం కోడింగ్ అనేది చూద్దాము. ఓకే, రైట్. సో బేసికల్ గా సింపుల్, మీరు ఇమాజినేషన్ చేసుకోండి డేటా. నేను ఫస్ట్ నుంచి చెప్తుంది కూడా డేటా మీద. ఓకే. సో పాండాలో అయితే సింగిల్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. ఆ సింగిల్ సిస్టంలో బేస్డ్ ఆన్ ద ర్యామ్ కెపాసిటీని బేస్ చేసుకొని ఎంత డేటాను ప్రాసెస్ చేయాలి అనేది మనం పాండాస్ అనేది డిసైడ్ చేస్తాం. ఇన్ కేస్ మనకి మోర్ దెన్ అంటే ఒక సిస్టమ్ హ్యాండిల్ చేయలేనంత డేటా కానీ వచ్చింది అనుకోండి, సో అలాంటి సిచ్యువేషన్లో మనకి స్పార్క్ అనేది యూజ్ అవుతుంది, స్పార్క్ ఇంజిన్. ఓకే, ఇది క్లియరే కదా. లైక్ డేటాని జస్ట్ డిస్ట్రిబ్యూట్. సో డిస్ట్రిబ్యూట్ అంటే ఏం లేదు, మల్టిపుల్ సర్వర్స్కి డేటాని పంచడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది, 100 GB ఉంది కదా. సో ఈ 100 GB అనేది మల్టిపుల్ సర్వర్స్కి పనిచేస్తుంది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు మీ దగ్గర 10 GB డేటా ఉంది, సిస్టమ్ ఉంది. ఓకే. సో ఏమవుతుంది, మీరు ఒక స్క్రిప్ట్ రాశారు. ఓకే. లైక్ డేటా. ఓకే, మనము అవి కూడా కంపారిజన్ చేస్తూ చూద్దాం. ప్రైస్ పర్ కోర్ కాన్సెప్ట్స్ నాట్ దిస్ వన్. ప్రైస్ పర్ 10 కోర్ కాన్సెప్ట్స్. ఓకే, ఇది గుర్తుంది కదా. సో దీంట్లో ఏదో ఒక డేటా ఆపరేషన్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే. సో డేటా ఆపరేషన్ దేని మీద చేస్తున్నాము, లైక్ డేటా మీద చేస్తున్నాము. జస్ట్ ఇమేజిన్ చేసుకోండి అలాగే. ఇక్కడ మనకి కాలం సెలక్షన్ డేటా ఆపరేషన్ ఉంది. ఓకే. అండ్ మీకు డేటా ఎంత ఉంది, 10 GB డేటా ఉంది. సో మీ స్క్రిప్ట్లో కాలం సెలక్షన్ స్క్రిప్ట్ రాశారు, కాలం సెలక్షన్ స్క్రిప్ట్ దేని మీద వచ్చిన ఈ డేటా మీద. సో ఈ స్క్రిప్ట్ దీని మీద పనిచేస్తుంది. ఈ సేమ్ స్క్రిప్ట్ ఈ సర్వర్ మీద పనిచేస్తుంది, సేమ్ స్క్రిప్ట్ ఈ సర్వర్ మీద, అండ్ సేమ్ స్క్రిప్ట్ ఈ సర్వర్ మీద. సో ఇప్పుడు డేటా సైజ్ తగ్గిపోయింది, కానీ స్క్రిప్ట్ ఏముంది, సేమ్ ఉంది. అవునా కదా. సో ఇప్పుడు ఈ సర్వర్ ఎంత కెపాసిటీ అయితే మెయింటైన్ చేయగలుగుతుందో అంత డేటాని ప్రాసెస్ చేయగలుగుతుంది త్రూ మన స్క్రిప్ట్ ద్వారా. అయితే ప్రాసెస్ చేసిన తర్వాత ఈ వచ్చిన రిజల్ట్ అంతా ఉంటుందిగా, ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ నుంచి ఈ వచ్చిన రిజల్ట్ అంతా కూడా క్లబ్ అయ్యి మనకి ఫైనల్ రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఒక సిస్టమ్ చేసే పని మల్టిపుల్ సిస్టమ్ చేస్తున్నాయి విత్ సేమ్ స్క్రిప్ట్ అండి. ఓన్లీ డేటా మాత్రమే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. క్లియరే కదా ఇది. ఇదే మైండ్లో పెట్టుకోండి అంతే. ఇదే స్ట్రక్చర్ పైస్ వర్క్ ఇది. అర్థమైందా కాలేదా ఈ ఈ పాయింట్? సార్, అర్థమైంది. ఓకే. స్క్రిప్ట్ ఇస్ సేమ్, డేటా డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది, ఆ డేటా మీద స్క్రిప్ట్ వర్కౌట్ అవుతుంది, వచ్చిన ఫైనల్ రిజల్ట్ స్టోర్ అవుతుంది అంతే. ఇంతే యాక్చువల్గా ఇదే పై స్పార్క్. బేసికల్గా వెళ్దాం కొంచెం, అంటే యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో జరిగే కాన్సెప్ట్ అయితే ఇదే. ఓకే. సో సేమ్ లైక్ పాండాస్ అయితే మనకి ఎగ్జిట్ మెమరీ ఇష్యూ వస్తుంది ఒకవేళ 100 GB డేటా తీసుకుంటే ఒక సింగిల్ సిస్టమ్. పై స్పార్క్లో అయితే మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి, మల్టిపుల్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం, డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తాం, వర్కౌట్ చేస్తాం. సేమ్ ఇదే స్ట్రక్చర్, డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ డేటాని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు? పార్క్ ఇండియన్. ఎగ్జాక్ట్లీ, గుర్తుపెట్టుకోండి. ఇంజిన్, స్పార్క్ ఇంజిన్ ఏం చేస్తుంది, డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే. డేటా మీద డేటా ఆపరేషన్ ఏం చేస్తుంది, పైథాన్ కోడ్, అంతే కదా. సో ఆఫ్టర్ డేటా వచ్చిన తర్వాత పైథాన్ కోడ్ అప్లై అవుతుంది. ఓకే. ఈ ఈ ఈ ఏదైతే 100 GB డేటా ఉందో ఇది మల్టిపుల్ సర్వర్కి సెండ్ చేయడానికి మధ్యలో ఎవరు యూజ్ చేస్తున్నారు, ఈ స్పార్క్ ఇంజిన్. ఓకేనా. ఆఫ్టర్ డేటా స్ప్లిట్ అయిన తర్వాత
స్ప్లిట్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ స్క్రిప్ట్ అనేది అప్లై అవుతుంది. దీన్ని అంతా ఎవడు హ్యాండిల్ చేస్తున్నాడంటే ఈ ఇంజిన్. సో ప్రెసెంట్ మనకి మార్కెట్లో రెండు ఇంజిన్లు బాగా ఫేమస్ ఉన్నాయి. ఏంటి చెప్పండి బిగ్ డేటాలో? స్పార్క్ ఇంజిన్ ఒకటే అండి, హడూప్ ఇంజిన్ ఒకటి. ఎగ్జాక్ట్లీ, అంతే. సో ప్రెసెంట్ మనకి మార్కెట్లో బాగా పాపులర్ ఉంది ఏంటి అంటే హడూప్ ఉంది అండ్ స్పార్క్ ఉంది. రెండు అగైన్ ఈ రెండు కూడా ఇంజిన్స్. వాట్ ఈస్ ద పర్పస్ ఏంటి అంటే డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. డేటాని డిస్ట్రిబ్యూట్ చేసి ఆ తర్వాత స్క్రిప్ట్ ని అప్లై చేస్తారు. వీటి రెండింటి యొక్క పర్పస్. కానీ వీటికి రెండింటికి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి చెప్పగలుగుతారా? ఎవరికైనా ఐడియా ఉందా? అంటే చూసామంటారు ఒక చిన్న డిఫరెన్స్ ఈ సార్ రెండింటి మధ్య. ఆ, అదే అంటే ఒకటైతేనేమో ఇన్ మెమరీ ప్రాసెసింగ్ అండి, రెండోదేమో హార్డ్ డిస్క్ నుంచి డేటా వస్తుంది. రైట్. సో హడూప్లో అయితే రెండు ఇన్ మెమొరీనే. రెండు ఇన్ మెమొరీనే. డిఫరెన్స్ ఏంటి అంటే స్పార్క్ అనేది డైరెక్ట్ తీసుకుంటుంది ఇన్ మెమరీ. హడూప్ ఏమవుతుంది అంటే ఫస్ట్ డేటా అనేది రోమ్ లో స్టోర్ చేసుకుంటది. అక్కడి నుంచి డేటాని ఇన్ మెమరీలోకి స్టోర్ చేసి ఇక్కడ ప్రాసెస్ చేస్తుంది. అయితే ఈ రెండింటి మధ్య ఈ డిఫరెన్స్ ఉండడం వల్ల విచ్ వన్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ లో? స్పార్కే బెస్ట్ కదా, ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ స్పార్క్, మెమరీ. ఎందుకంటే డైరెక్ట్ ఇన్ మెమరీ ఉంది కాబట్టి. అదే హడూప్ అయితే డైరెక్ట్ ఇన్ మెమరీ లేదు. ఓకే. సో ఇప్పుడు ఈ రెండిట్లో కాస్ట్లీ ఏది ఏంటది అప్పుడు? ఆటోమేటిక్ స్పార్కే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? ఇది డైరెక్ట్ ర్యామ్ తీసుకుంటుంది. సో ర్యామ్ యొక్క కెపాసిటీ పెరిగే కొద్దీ దీని యొక్క ప్రైస్ అనేది పెరిగిపోతుంది. బట్ జనరల్ ఓకే. రోమ్ అంత కెపాసిటీ ఉండదు ఎక్కడైనా కానీ. హ్మ్? ఇక్కడ నేను అంటుంది ర్యామ్ గురించి. ఇది ఓకే, హడూప్ లో రోమ్ అన్నారు కదా, రీడ్ ఓన్లీ హ్మ్, మెమరీ కదా అది. సో అవును. అంత హై కెపాసిటీస్ ఉండవు జనరల్ గా రోమ్ కి. ఆ, ఉండదు, బట్ అది ఇన్బిల్ట్ గా ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతుంది. ఓకే. ఓకే. సో రెండు ఇంజిన్స్ ఉన్నాయి మనకి. ఈ రెండు ఇంజిన్స్ కూడా డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి, అంటే స్ప్లిట్ చేస్తాయి. మల్టిపుల్ సర్వర్స్ కి స్ప్లిట్ చేసి ఆ ఆ సర్వర్ లో మనం పంపించిన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్ రిజల్ట్ ని, అంటే లైక్ ఫైనల్ రిజల్ట్ ని క్లబ్ చేసి మనకి పంపిస్తాయి. ఈ రెండు చేసే పని అదే. వీటికి సోర్సెస్ మన ETL లో చూసుకుంటే సోర్సెస్ యువర్ విష్ S3 మల్టిపుల్ సోర్సెస్ యూస్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇంజిన్ అనుకుందాం. ఓకే. ఇది ఇంజిన్ అయితే మల్టిపుల్ సోర్సెస్ యూ కెన్ యూజ్ S3, MySQL, గేట్వేస్. ఓకే. ఇంకా ఏముంటాయంటే HDFS అని, హడూప్ ఫైల్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. HDFS యూస్ చేసుకోవచ్చు. మనకి స్పార్క్ లో అయితే రెడ్ షిఫ్ట్ ఎక్కువ యూస్ చేస్తుంటారు, రెడ్ షిఫ్ట్. ఆ తర్వాత డైనమో డిబి యూస్ చేస్తుంటారు. ఓకే. డైనమో డిబి అండ్ రెడ్ షిఫ్ట్, డైనమో డిబి అండ్ సమ్ అజ్యూర్లో వచ్చేసి సమ్ డేటా లేక్స్ అని పిలుచుకుంటారు కదా, అవి యూస్ చేస్తుంటారు. అవన్నీ కూడా సోర్సెస్. బట్ ప్రాసెస్ మొత్తం కూడా ఇంజిన్ డేటా డేటా ఇక్కడ నుంచి డేటా లోడ్ చేసుకొని ఇంజిన్ ఏం చేస్తుంది అంటే స్ప్లిట్ చేస్తుంది డేటాని. డేటాని స్ప్లిట్ చేసి ఏదైతే మనం స్క్రిప్ట్ రాసామో ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఎక్కడికి అవుట్పుట్ కావాలో అక్కడికి మూవ్ చేసేస్తుంది. ఇది యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఈ పై స్పార్క్ వర్క్ చేసే విధానం. క్లియర్గానే ఉందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో బ్లైండ్గా డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంతే. సేమ్ అయితే అందుకు ఇప్పుడు ఇది, ఇప్పుడు మీరు స్క్రిప్ట్ ఇలా రాశారు. స్క్రిప్ట్ ఇది ఓకే. ఒక సర్వర్ ఒక సిస్టంలో స్క్రిప్ట్ ఇలా రాశారు. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుద్ది అంటే ఇక్కడ ఏం చేశారు? సెషన్ క్రియేట్ చేశారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? డేటాను లోడ్ చేస్తున్నాం కదా. సో ఈ లోడ్ చేసే డేటా మల్టిపుల్ సర్వర్కి స్ప్లిట్ చేస్తుంది. ఏది? స్పార్క్ ఇంజిన్. స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక లైన్ రాసాం చూడండి. ఏమని? అప్లై ఫిల్టర్. డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకుని ఒక ఫిల్టర్ అప్లై చేసాం. ఆ స్క్రిప్ట్ ఈ అప్లై ఫిల్టర్ అనేది దీనికి 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 స్ప్లిట్ అయింది కదా డేటా, ఆ డేటా మీద అప్లై అవుతుంది. అయిన తర్వాత వచ్చిన ఈ క్లస్టర్ నుంచి వచ్చిన రిజల్ట్, ఈ క్లస్టర్ నుంచి వచ్చిన రిజల్ట్, ఈ క్లస్టర్ నుంచి వచ్చిన రిజల్ట్ ఫైనల్ గా మనకి క్లబ్ అయ్యి ఫైనల్ రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? చాలా మందికి డౌట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక స్క్రిప్ట్ రాశాను కదా, అది ఎట్లా స్ప్లిట్ చేసుకుంటది అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ లో ఇలా జరుగుతుంది. క్లియరా? క్లారిటీగానే ఉందా? ఏమన్నా కన్ఫ్యూజన్ ఏమో ఉందా? క్లియర్ సార్, క్లియర్. ఓకే. రైట్. అంటే ఒకటి సార్, సో ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది
ఏ పారామీటర్స్ మీద అంటే హ్మ్. ఇస్ దేర్ ఎనీ కాన్ఫిగరేషన్ థింగ్ దట్ అలౌస్ ఓకే ఇన్ని ఎగ్జిక్యూటర్ అవును. నోట్స్ స్టార్ట్ అవ్వాలి అవును. అంటే 3 4 5 ఎస్ ఉంటుంది. సో అది మనం డేటాను బేస్ చేసుకొని లైక్ ఎన్ని క్లస్టర్స్ కావాలి అనేది మనం అక్కడ క్రియేట్ చేసుకుంటాం మనం. ఓకే. ఓకే. అది మనము అంటే ఇస్ ఇట్ లైక్ సెట్ అట్ ఎన్విరాన్మెంట్ లెవెల్ ఆర్ ఆటోమేట్ డైనమిక్ గా తీసుకుంటుందా డిపెండింగ్ అపాన్ ద డేటా దట్ యు ఆర్ గోయింగ్ టు ప్రాసెస్? దానికి ఎలా తెలుస్తుంది డిపెండింగ్ అపాన్ అని ఎంత డేటా అంటే ఉంది మీరు అనేది. ప్రాసెస్ చేస్తూ అది అదే అడుగుతున్నాను నేను. సో మరి ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడు అంటే జనరల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 4 ఎగ్జిక్యూటర్ నోట్స్ అప్పుడు చూపిస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే స్కేల్ ఆటోమేటిక్గా స్కేలింగ్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది. యా ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఆ స్కేలింగ్ కాన్సెప్ట్ని అది యూటిలైజ్ చేసుకుంటుంది ఇన్ కేస్ మీకు ఎంత డేటా అనేది ప్రాసెస్ చేయాలి అని మీకు ఐడియా లేకపోతే. గాట్ ఇట్. ఓకే. ఇంకోటి ఓకే. ఓకే ఇప్పుడు ఓకే వెళ్దాం, స్లోగా వెళ్దాము. యా, స్పార్క్ స్పార్క్ని ఎప్పుడు చూస్ చేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు అంటే ఈ పై స్పార్క్ యూస్ చేస్తున్నామంటే అమౌంట్ అనేది ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం అని అర్థం. సో బేసికల్గా ప్రతి కంపెనీ ఏంటంటే అందరూ పై స్పార్క్ యూస్ చేయరు మోస్ట్లీ. సో డిపెండింగ్ ఆన్ ద డేటా అండ్ ఆ డేటాకి సంబంధించిన ప్రాసెస్ దాన్ని బేస్ చేసుకొనే ఈ స్పార్క్ ఇంజిన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు స్పార్క్ అనేది ఇట్స్ ఎ కాస్ట్లీ అని. సో ఎందుకు కాస్ట్లీ అవుతుంది అంటే స్పార్క్ ఈజ్ నథింగ్ బట్ మనం సర్వర్స్ ని క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ ఏ సర్వర్లెస్ సర్వర్స్ ని మనం క్రియేట్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఈ సర్వర్ కి సంబంధించిన అమౌంట్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. ఓకే. రైట్. సో స్పార్క్ అనేది బేస్డ్ ఆన్ ది డేటా సైజ్ ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి less than 1 GB అంటే యూ కెన్ సెలెక్ట్ ద పాండాస్. వెరీ సింపుల్ గా వెళ్ళిపోవచ్చు పాండాస్ తీసుకొని. అగైన్ డేటా ప్రాసెసింగ్ లో మీకు ఉండేది ఓన్లీ, నేను ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేశాను ఇవే. కావాలంటే ఇది ఒక షీట్, ఒక ఇమేజ్ లాగా డౌన్లోడ్ చేసుకొని మీ ముందు పెట్టుకోండి. డేటా ఆపరేషన్ చేసేటప్పుడల్లా ఈ ముందు పెట్టుకొని చేసుకుంటా ఉంటే ఏ సిచ్యువేషన్ లో ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ కావాలి అనేది మీకు ఈజీగా స్ట్రైక్ అవుతుంది. అది పాండాస్ అయినా స్పార్క్ అయినా. ఓకే. నా ఇక్కడ చూడండి మీడియం డేటాకి లైక్ మోర్ దెన్ 100 GB దాకా ఉంది, 1 GB నుంచి 100 GB. యూ కెన్ యూస్ ద పాండాస్ అంటున్నాడు అండ్ పై స్పార్క్. ఓకే. అండ్ బిగ్ డేటాకి వెరీ లార్జ్ డేటాకి వచ్చే కొద్దీ మనకి పై స్పార్క్ వచ్చేసింది చూడండి. ఓకే. ఇది క్లియర్ కదా. బేస్డ్ ఆన్ ద డేటాని బేస్ చేసుకొని మీరు ఏ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది. ఈ పాయింట్ క్లియర్ ఉందా అందరికి? ఎస్ సార్, ఎస్ సో సార్. ఇవన్నీ ఎందుకు సార్ చెప్తున్నాను ఇక్కడే అంటే సార్ ఇవి ఇక్కడ ఎందుకు ఒక డౌట్. సారీ మనం చెప్పండి. యాక్చువల్గా ఎండ్ పాయింట్స్ అని మీరు ఇంత ముందు ప్రాజెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ సినారియోలో ఎక్కడ అసలు పై స్పార్క్ కానీ లేకపోతే పాండాస్ కానీ ఇవి రెండు కూడా రావు కదా సార్? రావు. యా, ఓకే. ఓకే. సో అగైన్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మనము ఈటీఎల్ లాంబ్డా ప్రాజెక్ట్ ఒకటి చేసాం, గుర్తుందా? ఓకే. గుర్తుందా మీకు? విత్ యా ఓకే. సరే, ఆ పాయింట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే సో ఇన్ కేస్ మీకు ఒక టీమ్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ఒక స్మాల్ డేటా ఉంది పై స్పార్క్ యూజ్ చేస్తాను అని అనుకోండి, వెంబటి మీరు ఒక క్రాస్ క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. వై యూ హ్యావ్ టు యూజ్ ద పై స్పార్క్, గో విత్ ద పాండాస్ అని చెప్పొచ్చు. మన డేటా మినిమం డేటా ఉంది కదా, ఎందుకు పై స్పార్క్ పోవడము, పాండాస్ యూజ్ చేసుకో అంటాం అంటే డిస్కషన్. ఓకే. అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఈ పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే. రైట్. యా ఇప్పుడు మీరు అడిగారు చూసారా, లైక్ ఎవరు కుమారా అడిగింది? కుమార్ మీరే కదా అడిగింది. మీ క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. హలో. కిషోర్ సార్, కిషోర్ ఆయన యా నందకిషోర్. కిషోర్. యా యా కిషోర్ యా అడిగింది. అవునండి. యా యా. రైట్. సో ఈ జస్ట్ ఈ ఇమేజ్ ని చాలా ఓకే మీకు ఒక బిగ్ ఇమేజ్ చేశాను. ఈ ఇమేజ్ ని మైండ్ లో పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఆర్టెక్ లెవెల్లో డిస్కస్ చేయాలన్నా మీ టీమ్స్ తో డిస్కస్ చేయాలి అన్నా ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ క్లియర్ గా చూడండి, ఈ సైడ్ ఉన్నవన్నీ కూడా మనకి ఇంజిన్స్ 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 నథింగ్ బట్
PySpark ఇంజిన్ ఇంజిన్ కాదు, లైక్ రన్ చేసే ఎన్విరాన్మెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూఎస్ గ్లూ ఉంది. ఓకే, సో ఈ ఏడబ్ల్యూఎస్ గ్లూ PySpark ని యూజ్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం పాండాస్ ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, కానీ ఇక్కడ మెయిన్ మీరు ఇక్కడ రన్నింగ్ టైం చూసారా? రన్ టైమ్ ఒక గ్లూ జాబ్ ఎంత టైం రన్ అవుతుందంటే మినిట్స్ టు అవర్స్ ఉంది. బేసికల్ గా 45 మినిట్స్ అనుకుంటా. ఒక స్క్రిప్ట్ మీరు రన్ చేస్తే 45 మినిట్స్ కంటిన్యూగా ఆగకుండా రన్ అవుతుంది. సో ఈ 45 మినిట్స్ లోనే మీ డేటా మొత్తం ప్రాసెస్ అయిపోవాలి. సో ఇప్పుడు మీరు ఎంత డేటాని ప్రాసెస్ చేస్తున్నారు అనేది బేస్ చేసుకొని మీరు ఎన్విరాన్మెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ వై, ఎందుకు ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ? క్వశ్చన్ మార్క్. చెప్పగలుగుతారా? బేస్డ్ ఆన్ ద రన్నింగ్, బేస్డ్ ఆన్ ద డేటా ప్రాసెస్, ఈ ఎన్విరాన్మెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ గ్లూ ఉంది కదా, ఇది టోటల్ గా 45 మినిట్స్ రన్ అవుతుంది ఒక జాబ్. ఓకే, ఇది వచ్చేసి లైక్ జీబీస్ టు టీబీస్ డేటాని ప్రాసెస్ చేస్తుంది. బాగుంది. ఓకే, సో ఇది ఏ సిచ్యువేషన్ లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది? ఒక్కటే మీరు మనసులో గుర్తుపెట్టుకోండి, క్లౌడ్ లో పని చేస్తున్నారు అంటే ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు వాట్? చెప్పండి. క్లౌడ్ మీద వర్క్ చేస్తున్నారంటే యాజ్ ఏ ఆర్కిటెక్చర్ గా మీరు టైం ఫస్ట్ అండ్ ఫోకస్, ప్రాసెసింగ్ ఫస్ట్ టైం సార్. టైం టైం నో ప్రాసెసింగ్ టైం. నో నో నో, క్లౌడ్ మీద వర్క్ చేస్తున్నారంటే మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి వెళ్తుంది చెప్పండి? చెప్పగలిగితే మీరు ఆర్కిటెక్చర్ అయిపోయినట్టే. ఇది ఆర్కిటెక్చర్ సెక్యూర్ సంబంధించిన క్వశ్చన్. కాస్ట్. కాస్ట్ సార్, సెక్యూర్ కాస్ట్. ఎగ్జాక్ట్లీ, కాస్ట్. కాస్ట్ ఈజ్ ద ప్రయారిటీ. క్లౌడ్ లో వర్క్ చేస్తున్నారంటే ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద కాస్ట్. ఆర్కిటెక్చర్ చేసే మొట్టమొదటి పని ఇదే. ఎంత కాస్ట్ తగ్గించితే అంత మనీ సేవ్ అవుతుంది. ఇక్కడ మనం ఒకరు ఇద్దరుగా చేస్తుంది. 5,000 ఎంప్లాయీస్ జస్ట్ $1 పెట్టుకుంటే $5,000 అవుతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, $5,000 అంటే ఎంత ఉంటుందో పర్ అవర్కి. ఓకే, సో వాడు ఎంత కాస్ట్ అనేది తగ్గించడానికి ట్రై చేస్తుంటాడు మాక్సిమం. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ కాస్ట్ రిక్వైర్మెంట్ అండ్ నీ యొక్క డేటా సైజ్, ఓకే, డేటా సైజ్ అండ్ నీ యొక్క ఎన్విరాన్మెంట్, ఏ ఎన్విరాన్మెంట్ మీద రన్ చేస్తున్నావు, ఎంత టైం, ఓకే, ఎంత టైం, వీటిని బేస్ చేసుకొని ఈ సెలెక్ట్ చేశారు. PySpark అనేది దీంట్లో 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 అన్నిట్లో రన్ చేయొచ్చు. కానీ రన్ చేస్తే మీకు లాస్ అవుతాం. ఇక్కడ చూడండి, AWS లో 45 మినిట్స్ రన్ అవుతుంది మాక్సిమం టైం ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, అందుకు ఎంత డేటాను ప్రాసెస్ చేస్తున్నావు, ఇక్కడ ప్రాసెస్ చేయడానికి నువ్వు ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఓన్లీ 5 GB డేటా ఉంది అనుకుందాం అబ్బా. ఓకే, 5 GB డేటా, ఇది నేను లాంబ్డా యూస్ చేస్తే నాకు ₹10తో పోతుంది. అదే నేను గ్లూ యూస్ చేశానంటే ₹100 అవుతుంది. ఏది యూస్ చేసుకుంటాం అప్పుడు? నాకు PySpark వచ్చు కదా అని చెప్పేసి PySpark యూస్ చేస్తామా? కాదు కదా, అంతే కదా. సో మీ దగ్గర డేటా ఉన్న సైజు, దాన్ని బేస్ చేసుకొని ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ చూడండి, లాంబ్డాలో ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. సో వాట్ ఈస్ ద మాక్సిమం రన్ టైమ్, ఎంతసేపు ఉంటుంది? 15 మినిట్స్. ఇది 45 మినిట్స్. సో 45 మినిట్స్లో ఎంత డేటాను ప్రాసెస్ చేయాలో దానికి తగ్గట్టు ఇక్కడ డెవలప్ చేసుకుంటాము. 15 మినిట్స్లో ఎంత డేటాను ప్రాసెస్ చేయాలో ఇక్కడ చూస్తే స్మాల్ డేటా less than 250 MB పర్ రన్ ఉంది. ఇక్కడ మనం లాంబ్డాలో పాండాస్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి పనికిరాదు మళ్ళీ. సో ఇక్కడ ఓకే, ఇక్కడ PySpark నో యూస్, పాండాస్ యూజ్ ఉంది, బట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేయడం. ఇక్కడ అమెజాన్ EC2 మెషిన్, ఇదేంది సర్వర్. ఇక్కడ సర్వర్ కట్ చేస్తే మినిట్స్ టు డేట్. నాకు అట్లా కాదు, ఒక స్క్రిప్ట్ అనేది డేస్ లో రన్ చేయాలంటే మీరు ఒక సపరేట్ EC2 మెషిన్ క్రియేట్ చేసుకొని పని చేసుకోవడం. ఇప్పుడు AWS గ్లూ, లాంబ్డా ఈ రెండు సర్వర్లెస్ సర్వరా? సర్వర్ లెస్ సార్. ఎగ్జాక్ట్లీ. వెరీ బ్లైండ్ గా సర్వర్లెస్ అంటే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, మీరు ఒక EC2 మిషన్ క్రియేట్ చేస్తేనే అది సర్వర్ కిందకు అవుతుంది. EC2 మిషన్ మీ చేత క్రియేట్ చేయబడలేదు అంటే అవన్నీ కూడా సర్వర్లెస్. బట్ బ్యాక్గ్రౌండ్ లో EC2 మెషిన్సే క్రియేట్ అవుతాయి, కానీ మీ చేత క్రియేట్ చేయబడట్లా. ఆల్రెడీ AWS వాడు క్రియేట్ చేసి మీకు ఇస్తున్నాడు, మీరు వాటిని యూజ్ చేసుకుంటున్నారు. సో అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని ఒకటి ఉంటుంది. అంటే మొత్తం వాడు రెడీ చేసేసాడు, నువ్వు కోడ్ డిప్లాయ్ చేసుకొని రన్ చేసుకో, దాన్ని సర్వర్లెస్ అంటాం. లేదా నీ చేతులతో EC2 మెషిన్ నువ్వే క్రియేట్ చేసుకుంటే దాన్ని సర్వర్ అంటాం. సో ఇక్కడ మనకి ఇది EC2 మెషిన్ అంటే, ఒక EC2 మెషిన్ ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని స్క్రిప్ట్లు నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు రన్ చేసుకో. సో రన్ చేసుకున్నందుకు EC2 మెషిన్కి ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ పే చేయి.
ఓకే, ఇక్కడ AWS బ్యాచ్ ఉంది, అమెజాన్ ఈఎంఆర్, ఇది మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అగైన్ మీకు ఈఎంఆర్ వచ్చా అంటది. అగైన్ ఇది కూడా ఒక ఎన్విరాన్మెంటే. PySpark స్క్రిప్ట్ గంటల తరబడి, సంవత్సరాల తరబడి రన్ చేయడానికి ఈ ఈఎంఆర్ యూస్ చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా నేను ఫైనల్ గా చెప్పాల్సింది ఏమనుకుంటానంటే, PySpark అనేది ఒక స్క్రిప్ట్ అంతే. సో దాన్ని మనం రన్ చేసుకునే ఎన్విరాన్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా మారిపోతుంటాయి. ఒకడు గ్లూ అంటాడు, ఓకే, ఒకడు లాంబ్డా అంటాడు, ఒకడు EC2 మిషన్ అంటాడు, ఇంకోటి ఈఎంఆర్ అంటాడు. బట్ వీళ్ళందరూ యూజ్ చేసుకునేది PySpark స్క్రిప్ట్. ఇది జస్ట్ ఎన్విరాన్మెంట్ రన్ చేస్తుంటారు. ఇది క్లియర్ అయి పాయింట్ అందరికి. సో నెక్స్ట్ టైం యాజ్ ఆర్కిటెక్చర్ గా ఎలా థింక్ చేస్తారు చెప్పండి. మీ యొక్క రిక్వైర్మెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఒక ఆర్కిటెక్చర్ గా ఫస్ట్ ప్రయారిటీ దేనికి పోతుంది క్లౌడ్ లో? కాస్ట్. 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 కాస్ట్ తర్వాత ఎలా ఆ కాస్ట్ ని ఎలా తగ్గిస్తారు? దేని బేస్ చేసుకొని తగ్గిస్తారు? డేటాని. ఎగ్జాక్ట్లీ డేటాని బేస్ చేసుకొని అండ్ సెలెక్టెడ్ సర్వీసెస్. ఓకే, సో ఎప్పుడైనా మీరు ఒకవేళ డిస్కషన్ వస్తే, టీమ్ డిస్కషన్ వస్తే, మీరు కూడా రైస్ చేసుకోవచ్చు, ఎందుకు యూజ్ చేయాలి, ఇది యూజ్ చేస్తే సరిపోతుంది కదా అని. ఎందుకు వాడు క్రాస్ క్వశ్చన్ వేసాడనుకో, లైక్ ఇదే యూజ్ చేయాలనేసి యూ కెన్ ఎక్స్ప్లెయిన్. సో మనం లాంబ్డాలో మనకి 15 minutes టైం ఉంటుంది. మన స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని మనము లాంబ్డాలో ప్రాసెస్ చేసుకుంటే మనకి జస్ట్ ఒక 1 or 2 రూపీస్తో పోతుంది. అదే గ్లూ కానీ క్రియేట్ చేసుకుంటే మనకి 10 రూపీస్ కాస్ట్ పడుతుంది. సో ఇట్స్ బెటర్ టు గో విత్ AWS లాంబ్డా, అంటే ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీని బట్టి. ఓకే, టీమ్ డిస్కషన్లో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఈ Yeah. మధ్య Or it can be even or it can be even a combination of both కదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ డేటాకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, లార్జ్ అమౌంట్స్ ఆఫ్ అవును, డేటాకి ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యూస్ చేసుకోవచ్చు కదా. అట్లాగే యూజ్ చేసేది బేసికల్గా అదే యూజ్ చేస్తాము. యా, యా, ఎగ్జాక్ట్లీ. యా, దట్ ఈస్ ఇప్పుడు మీరు ఆర్కిటెక్చర్ అంటే అదే. ఆర్కిటెక్చర్ ఏం చేయడు, ఆర్కిటెక్చర్ అంటే జస్ట్ బిల్డ్ చేసి ఇస్తాడు. చూపిస్తాను చూడు. యా. ఆర్కిటెక్చర్ యొక్క వర్క్ ఎలా ఉంటుందంటే, AWS ETL ఆర్కిటెక్చర్స్. ఇది ఎంతసేపు అవుతుంది ఇది? మీ స్క్రీన్ రెండర్ అవుతుంది ఫాస్ట్గా. ఓకే, సో ఇవన్నీ కూడా చూడండి. ఏదైనా ఒకటి ఓపెన్ చేద్దాము. లెట్ మీ టేక్ దిస్. సో మీరు కూడా ఒక ఆర్కిటెక్చర్లోకి బిల్డ్ చేసుకోవచ్చు. ఓపెన్ ఇమేజ్ ఇన్ యూట్యూబ్. ఓ, మరి దారుణంగా ఉంది ఇది. ఓకే, సో ఇది ఆర్కిటెక్చర్. ఓకే, సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ లాంబ్డా యూజ్ చేస్తున్నాడు, బ్లైండ్ లాంబ్డా యూజ్ చేస్తున్నాడంటే, సో ఆల్మోస్ట్ లైవ్ డేటా, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా మీకు మైండ్లోకి వచ్చేయాలి అంతే. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని చూస్తే ఏమున్నాయి, లాంబ్డాస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమై ఉండొచ్చు, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తున్నారు ఇక్కడ. అది either లైవ్ అయి ఉండొచ్చు లేదా బ్యాచ్ ప్రాసెసింగ్ అయి ఉండొచ్చు. ఓకే, క్లియర్ కదా? చూడంగానే అర్థం చేసుకోవచ్చు మనం బేస్డ్ ఆన్ ద సర్వీసెస్ని. ఇక్కడ మాత్రం బ్లూ యూజ్ చేశాడు ఈ ఏరియాలో. సో ఇక్కడ సమ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇంకేమైనా ఉన్నాయి? ఓకే, ఈటీఎల్ అడుగుదు, బిగ్ డేటా అడుగుదు. సో వాళ్ళు ఇవన్నీ డిజైన్ చేసి మనకి ఇచ్చేస్తారు. మనం వీటిని బేస్ చేసుకొని మనకి మల్టిపుల్ అంటే చిన్న చిన్న టాస్క్ లాగా కన్వర్ట్ చేస్తారనమాట. ఆ కన్వర్ట్ చేసి మనకి ఇస్తారు. ఆ టాస్క్ లో మనం పని చేయాలి. ఇది మొత్తం ఒక ప్రాజెక్ట్, ఇది అంతా ఒక ప్రాజెక్ట్ కాదు. ఇక్కడ ఇది ఓపెన్ చేస్తాను మీకోసం. ఇలా బిల్డ్ చేస్తాడు చూడండి. ఇక్కడ ఈ ఏరియాలో 2 లాంబ్డాస్ ఉన్నాయి. ఓకే, ఇది ఈటీఎల్, ఇక్కడ ఈటీఎల్ ఉంది. బట్ డేటాకి వచ్చే లోపలికి గ్లూ యూజ్ చేశాడు. ఇక్కడికి వచ్చే లోపలికి లైక్ లాంబ్డా యూజ్ చేశాడు. అంటే డేటా ఈ S3 బకెట్ లో నుంచి ఈ లాంబ్డా ఫెచ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ లాంబ్డా పంపించి ఈ లాంబ్డా ఇక్కడ స్టోర్ చేస్తుంది, ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఇక్కడ స్టోర్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇక్కడ ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి గ్లూ యూజ్ చేశాడు. సో సింపుల్, గ్లూ యూజ్ చేశాడు అంటే PySpark యూజ్ చేశాడు. సో PySpark యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న డేటాని సమ్ ETL ప్రాసెస్ అప్లై చేసుకొని ఈ బకెట్లోకి మూవ్ చేశాడు. ఓకే, సో ఇలా ఆర్కిటెక్చర్స్ ఏంటి అంటే మనకి లైక్ మొత్తం ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. దాంట్లో మనకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. ఇది మన ప్రాజెక్ట్ అనుకుందాం, దీంట్లో పని చేస్తారు మీరు.
దీంట్లో ఇంకొకరు ఇక్కడ దగ్గర దగ్గరగా 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి దీంట్లో. ఈ చూడడానికి చాలా సింపుల్గా ఉంది కదా, దీంట్లోనే 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇదొక ప్రాజెక్ట్, ఇదొక ప్రాజెక్ట్, ఈటీఎల్ ప్రాజెక్ట్, అండ్ ఇదొక ప్రాజెక్ట్. ఈ అరేంజ్మెంట్ అంతా ఉంది కదా, అది అదంతా కూడా ఒక ప్రాజెక్ట్ కింద. అండ్ ఇక్కడ ఎత్తినా ఉంది కదా, ఇది ఇంకొక ప్రాజెక్ట్. క్లియరా? సో ఎందుకు ఈ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంటే, యూ హ్యావ్ టు థింక్ లైక్ బిగ్. ఓకే, రియల్ టైం వర్క్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. అర్థమవుతుందా ఫ్లో? యా, ఓకే అండి, అర్థం. ఓకే రైట్. ఇప్పుడు ఈ మధ్య బాగా ఒకటి పాపులర్ అవుతుంది PySpark లో, ఆన్లైన్లో. ఏంది చెప్పండి? ఒక ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ కాకుండా కొత్త ఎన్విరాన్మెంట్ ఒకటి పాపులర్ అవుతుంది. గెస్ చేసి చెప్పండి. ఈటీఎల్ డేటా లో ప్రతి ఒక్కరు ఒక, నీకు ఇది వచ్చా ఇది వచ్చా అని అడుగుతున్నారు. ఏమై ఉండొచ్చు? గెస్ చేయండి. AWS డేటా ఇంజనీరింగ్ లో ఒక కొత్త టూల్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఏంటది? ఎయిర్ ఫ్లో అన్ని అండి. నో, కాదు. ఈబీటీ అండి. ఆహా, కాదు. డేటా డేటా ఇంజనీరింగ్ లో నేను మాట్లాడేది. ఇంకా ఇంకా థింక్ చేయండి, ఏమి ఉండొచ్చు. రెడ్ షిఫ్ట్ అని. అది డేటా బేస్, నేను అంటుంది ఎన్విరాన్మెంట్. డేటా ఓకే, బ్రిక్సా? రైట్. డేటా బ్రిక్స్, రైట్, కరెక్ట్. డేటా బ్రిక్స్, యా. సో ఇప్పుడు చిన్న అంటే జస్ట్ డిస్కస్ చేద్దాము. ఈ డేటా బ్రిక్స్ అనే పదం ఎక్కువ వినిపిస్తా ఉంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు కొద్దిసేపు. ఇది జస్ట్ కంటెంట్ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రోగ్రామ్ ఎవడైనా రాస్తాడు ఈ రోజుల్లో. లైక్ కాన్సెప్ట్ లేకపోతే, కాన్సెప్ట్ కానీ తెలిసింది అనుకోండి, ఈజీగా మనము అర్థం చేసుకొని బిల్డ్ చేసుకోవచ్చు స్ట్రక్చర్స్ ని. కాన్సెప్ట్ తెలియకుండా డైరెక్ట్ ప్రోగ్రామ్ చెప్తే దెర్ ఇస్ నో యూస్. ఓకే, అందుకే ఈ టాపిక్ అంతా డిస్కస్ చేస్తూ ఉన్నా, ఏం జరుగుతుంది ఏంటి అనేది. అంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎలా థింక్ చేయాలి అనేది, ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, ఇన్ కేస్ ఒకవేళ క్రాస్ క్వశ్చన్స్ చేయాలి అన్న. ఓకే, సో ఇప్పుడు PySpark గురించి మాట్లాడుకుంటున్నాము అగైన్. ఈ PySpark ని నేను లోకల్లో రన్ చేసుకుంటా. ఓకే, డేటా బ్రిక్స్ లో రన్ చేస్తా, AWS గ్లూ రన్ చేస్తా, AWS EMR లో రన్ చేస్తున్నా, అజూర్ సినాప్సిస్, దీంట్లో కూడా GCP డేటా ప్రో వీటిలో రన్ చేస్తున్నా. ఓకే, సో బేసికల్ గా మీరు ఏదైతే PySpark కోడ్ ఉందో, సేమ్ కోడే ఎన్విరాన్మెంట్లు మారినాయి. గమనిస్తున్నారా? ఇప్పుడు డేటా బ్రిక్స్ అనేది, ఇప్పుడు చెప్పండి, డేటా బ్రిక్స్ ఏమై ఉండొచ్చు? ఒక ఎన్విరాన్మెంట్. ఏంటి? PySpark స్క్రిప్ట్ రన్ చేసుకోవడానికి. కాకపోతే మీకు ఫ్రీ ఎక్కడుంది? ఓన్లీ లోకల్లో ఫ్రీ ఉంది. ఇప్పుడు మీరు డేటాబ్రిక్స్ లో కోడ్, సేమ్ కోడ్ ని డేటాబ్రిక్స్ లో రన్ చేస్తే అమౌంట్ పే చేయాలి. సేమ్ కోడ్ ని గ్లూలో రన్ చేసినా అమౌంట్ పే చేయాలి. సేమ్ కోడ్ సేమ్ ఉంటుంది. డేటాబ్రిక్స్, నేను విన్నది ఏంటి అంటే, ఒక ప్రోగ్రాము ఆన్లైన్ లో రాయడానికి మొత్తం ఫుల్ ప్లాట్ఫామ్ మొత్తం సెటప్ చేసి ఇస్తాడు అంతే. సో అది యా. చూడడానికి, ఇప్పుడు మనం లోకల్లో చూద్దాము, లోకల్లో పైచామ్ కోడ్ చూద్దాము. ఇది మనం కోడ్, అవునా? సో ఇది సేమ్. ఇది ఏం ఎందుకు యూజ్ చేస్తున్నాం? మనం కోడ్ ని డెవలప్ చేసుకోవడానికి. అండ్ మనం AWS తో ఇంటిగ్రేట్ చేసుకున్నాము ఇక్కడ సర్వీసెస్, అవునా? అవునా కదా? అక్కడ నుంచి యాక్సెస్ చేస్తున్నాం అంటే, లైక్ మన పైచాము వాటితో ఇంటిగ్రేట్ అవుతుంది. ఎవరితో? AWS కన్సోల్ తో. AWS కన్సోల్ సంబంధించిన ఎవ్రీథింగ్ ఇక్కడైనా యాక్సెస్ చేయగలుగుతున్నాను. అండ్ నాకు ఎన్విరాన్మెంట్ ఇచ్చింది రన్ చేసుకోవడానికి, ఇక్కడ స్క్రిప్ట్ని డీబగ్ చేసుకోవడానికి. సేమ్ లోకల్లో వద్దు అనుకుంటే, అంటే లైక్ నా సిస్టంలో వద్దు, నా క్లౌడ్లో కావాలనుకుంటే, గో విత్ ద క్లౌడ్. డేటా బ్రిక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవడం. ఇది డబుల్ ధమాకా డేటా బ్రిక్స్. ఎలా చెప్పండి? అంటే ఏదండి? అంటే డేటా బోత్ మనం అంటే AWS కి Azure కి రెండిట్లకి కూడా. ఎనీ క్లౌడ్ సపోర్టెడ్ అండి. ఇట్స్ క్లౌడ్ ఫ్రీ అంటే ఈవెన్ దే హ్యావ్ దేర్ ఓన్ క్లౌడ్ టు. సో యా, ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఐ థింక్ ప్రమోటెడ్ డేటా బ్రిక్స్ అ లాట్, బట్ సిన్స్ అజూర్ సైనాప్స్ అనలిటిక్స్ వచ్చిన తర్వాత దే కైండ్ ఆఫ్ స్టార్టెడ్ స్లోలీ ఓకే. నేను నాట్ అనేది, ప్రమోటింగ్ డేటా బ్రిక్స్. యా, సో నేను అనేది డబుల్ ధమాకా అన్నాను. ప్రైస్ విషయంలో ఎలాగ అయి ఉండొచ్చు?
సార్ అంటే నేను దీన్ని ఏంటంటే కమ్యూనిటీ ఎడిషన్ డౌన్లోడ్ చూసుకున్నాను సార్. ఇది అంతా ఫ్రీగానే ఉంది సార్, ఏమీ ఛార్జ్ చేయట్లేదు. ప్లస్ ఇది కూడా ఏంటంటే సర్వర్లెస్ కంప్యూటింగే ఉందండి. అంటే ఇంతకుముందు ఎర్లియర్ అయితే క్లస్టర్లు అవి కూడా మనమే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అదంతా తీసేసాడండి, చాలా ఈజీగా ఉంది ఇప్పుడు. రైట్. సో ఏం లేదు, బేసికల్ గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు, యా మల్టిపుల్ క్లౌడ్స్ తో కమ్యూనికేట్ అవుతున్నాడు యా అంతే. సో నా సేమ్ ఇప్పుడు మీరు ఇప్పుడు లోకల్లో ఉన్న పైచామ్ యూజ్ చేసుకొని కూడా మీరు మల్టిపుల్ క్లౌడ్స్ కమ్యూనికేట్ అవ్వచ్చు. సేమ్ ఇక్కడ కూడా అదే ఇస్తున్నాడు, డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే అక్కడ లోకల్లో మనం ఎవ్రీథింగ్ మనం సెటప్ చేసుకోవాలి. ఇది క్లౌడ్, ఎవ్రీథింగ్ వాడు సెటప్ చేసిస్తాడు. ఓకే. సో ఇన్ కేసు మిమ్మల్ని డేటా బ్రిక్స్ వచ్చా అని అంటే, మీకు పైస్పార్క్ అని వచ్చింది అనుకోండి, డేటా బ్రిక్స్ వచ్చని చెప్పేసేయండి. ఓకే. సో దీంట్లో క్వశ్చన్స్ అడగడానికి ఏమి ఉండదు డేటా బ్రిక్స్ లో. ఎందుకు? ఇది ఒక ప్లాట్ఫామ్ కాబట్టి. ఇక్కడ చూడండి, మనం న్యూ నోట్బుక్. సో నోట్బుక్ అంటే మనకి లైక్ ఎలా ఉంటుందంటే లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే డేటా సైన్స్ వాళ్ళు, డేటా అనలిస్ట్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ విజువలైజ్ చేసుకోవడానికి. సేమ్ ఇప్పుడు ఈ ఏరియా చూడండి, ఈ ఏరియా వరకు, ఈ ఏరియాలో మనకి ఏంది ఫైల్, ఎడిట్, వ్యూ, రన్, హెల్ప్ ఉందా? సేమ్ మనకి ఇదే ఉందా? ఇది ఇంతవరకు, అవునా? కాకపోతే ఇక్కడ వీడు ఎక్స్ట్రా ఇవి ప్లగిన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. బట్ మనకి ఆ ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అంటే లోకల్లో గో విత్ ద ప్లగిన్స్. ఓకే. సో ఆ ప్లగిన్స్ మనం సెట్ చేసుకో. సేమ్ దానికి ఎట్లా ఉంటుందో దీనికి అలాగే ఉంటుంది. కాకపోతే ఇదంతా క్లౌడ్ బేస్డ్, అండ్ ఇది ఎట్లా అంటే సర్వర్లెస్ టైప్ అనమాట. అంటే మొత్తం వాడు సెట్ చేయిస్తాడు, మనం జస్ట్ కోడ్ మీద ఫోకస్ చేయాలి అంతే. డేటా బ్రిక్స్ అయితే సేమ్ మనకి ఇదే, కాకపోతే లెస్. అంటే ఏడబ్ల్యూఎస్ వాడు వాడు ఓన్ యూజ్ చేస్తున్నాడు. అదేంటది? ఏమైండొచ్చు? ఏడబ్ల్యూఎస్ వాడు వాడు ఓన్ యూజ్ చేసేది గ్లూ. ఏడబ్ల్యూఎస్ వాడు ఓన్ ప్లాట్ఫామ్ ఉంది కదా స్పార్క్ రన్ చేసుకోవడానికి. అర్థమవుతుందా? ఓకే. ఇక్కడ చూస్తే కెటలాగ్స్ ఉన్నాయి, జస్ట్ ఇక్కడ ఎస్క్యూఎల్ ఎడిటర్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ బాటమ్ లో చూస్తే రన్స్ ఉన్నాయి, జాబ్స్ రన్స్. అంటే ఇక్కడ స్క్రిప్ట్ డెవలప్ చేసిన తర్వాత కెటలాగ్స్ అంటే లైక్ సోర్సెస్ తో కమ్యూనికేట్ అవుతాం కదా. చూపిస్తాను. S3 బకెట్ వాటితో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనము ఒక కెటలాగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. డెల్టా షేరింగ్. ఓకే. నాకు దీంట్లో అంత ఐడియా లేదు, నేను క్లూలో చెప్తాను. కెటలాగ్స్ అంటే బేసిక్ గా అన్నిటికీ ఒకటే మీనింగ్ వస్తుంది కెటలాగ్స్ అనేవి. ఆ కెటలాగ్స్ అనేవి నేను గ్లూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసుకోండి మీరు అంతే. జాబ్ రన్స్ కూడా సేమ్, అక్కడ మనం ఏదైతే సెట్ చేసుకుంటామో ఇక్కడ అదే. ఏం లేదు, జస్ట్ ఒక ప్లాట్ఫామ్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. జస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో మనకు కావాల్సిన డిష్ ప్రిపేర్ చేసుకోవడమే ఇక్కడ డేటాబ్రిక్స్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమౌంట్ అనేది ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. నేను డబల్ ధమాక్ ఎందుకన్నానంటే, సో ఇప్పుడు మీరు ఇది యూజ్ చేసినందుకు డబ్బులు కట్టాలి. ఓకే. క్లౌడ్లో ఇప్పుడు క్లౌడ్ యూజ్ చేస్తారు అనుకోండి, క్లౌడ్ రిలేటెడ్, దానికి డబ్బులు కట్టాలి. అర్థమవుతుందా? సో వీడు ఛార్జ్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్లో. క్లౌడ్ కంపల్సరీగా క్లౌడ్తో కమ్యూనికేట్ అవ్వాలి కదా మనం, ఏదో క్లౌడ్తో, ఏడబ్ల్యూఎస్ లేదా అజ్యూర్ లేదా జీసీపీనో. మళ్ళీ వాడు ఛార్జ్ చేస్తాడు. కానీ ఇక్కడ వర్క్ చేసామనుకోండి, ఓకే, జస్ట్ ఇమాజిన్ చేసుకో, ఇక్కడ వర్క్ చేసామనుకోండి, మీకు మనీ సేవ్ అయినట్ట, సేవ్ కానట్ట? ఏవైనట్టు. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే డోంట్ ప్రిఫర్ ద డేటా బ్రిక్స్. ఓకే. సో నీడ్ ఉంటేనే డేటా బ్రిక్స్ ని ప్రిఫర్ చేస్తారు, నీడ్ లేకపోతే డేటా బ్రిక్స్ ప్రిఫర్ చేయరు. మోస్ట్లీ ఎవరు యూజ్ చేస్తారు అంటే రీసెర్చర్స్ ఉంటారు కదా, డేటా సైంటిస్టులు. ఓకే. సో వాళ్ళు యూజ్ చేస్తుంటారు, బట్ వెరీ రేర్. అది లైక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, బిగ్ ఇండస్ట్రీస్. సో వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుంటారు. చిన్న చిన్న ఇండస్ట్రీస్ అయితే డేటా బ్రిక్స్ తక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే మీరు డేటా బ్రిక్స్ కి పే చేయాలి, అగైన్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ కి పే చేయాలి, రెండింటికి పే చేయాల్సి వస్తుంది అమౌంట్. సో మా దాంట్లో డేటా బ్రిక్స్ అనే కాన్సెప్టే లేదు.
ఎందుకు? ఆల్రెడీ ఇప్పుడు మనం ఫైవ్ స్పార్క్ స్క్రిప్ట్ రన్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తున్నాము. జస్ట్ రన్ చేసుకునేందుకు డబ్బులు చార్జ్ చేస్తున్నాడు. అదే నేను గ్లూ యూజ్ చేసుకుని దాంట్లో రన్ చేసుకుంటాను నా స్క్రిప్ట్, నాకు ఇక్కడ డబ్బులు దాంతో పోతుంది కదా. ఓకే. ఓకే, బట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఎన్విరాన్మెంట్. నేను నేర్చుకున్న పై స్పార్క్ దీంట్లో కూడా రన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. ఇది అర్థం చేసుకున్నాను. డేటా బ్రిక్స్ అంటే అదొక డేటా బ్రిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతున్నారు అందరూ. ఇట్స్ నాట్ ఏ సబ్జెక్ట్. ఓకే, ఇది ఒక టూల్. ఆ టూల్ ని మనం అర్థం చేసుకోవాలి. బై ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ కానీ చేశారంటే దీంట్లో ఆటోమేటిక్ గా మీకు ఈ డేటా బ్రిక్స్ అనేది క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? క్లియరే కదా? క్లియరేనా? సార్ క్లియర్ అండి, క్లియర్. ఓకే, రైట్. సో ఇవి ఆల్రెడీ చెప్పేసాము. మన డేటా పైప్లైన్స్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్టులు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము. ఈ స్ట్రక్చర్ ఏడబ్ల్యూఎస్ గ్లూ ఈఎంఆర్. అగైన్ ఏడబ్ల్యూఎస్ గ్లూ ఈఎంఆర్కి రెండింటికి కాంపిటీషన్ పెడితే ఒక 2 పాయింట్లు చెప్పండి. ఏడబ్ల్యూఎస్ గ్లూకి ఏడబ్ల్యూఎస్ ఈఎంఆర్కి 2 పాయింట్లు చెప్పండి సింపుల్గా. గ్లూ ఎప్పుడు వాడుకుంటాం, ఈఎంఆర్ ఎప్పుడు వాడతాం? 45 minutes లోపు అయితే గ్లూ అండి, మోర్ దాన్ 45 minutes అంటే ఈఎంఆర్. ఎగ్జాక్ట్లీ, ఒక పాయింట్. ఇంకో పాయింట్ చెప్పండి. ఇది ఇదేమో సర్వర్లెస్ అండి, అదేమో సర్వర్ వీ హ్యావ్ టు క్రియేట్ EC2, అది EMR లో. సూపర్, అయిపోయింది. ఆ 2 పాయింట్స్ అంతే, అంతకన్నా ఏముండదు దీనికి. ఇంక ఇదంతా ఏంటంటే సోది చదువుకోవడమే. ఇక్కడ ప్రైస్ కంపారిజన్ చేస్తాడు, ఏముంది ఇది దీంట్లో ప్రైస్ తక్కువ ఉంటుంది, దీంట్లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అంతేగా. ఇవన్నీ రిమైనింగ్ జస్ట్ వాటి మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకే, పాండాస్ మనం ఆల్రెడీ చూసాము. పాండా స్క్రిప్ట్, స్లైసింగ్ ఆపరేషన్స్, రైట్. సో ఇప్పుడు మనం ఇంజిన్కి వద్దాం. ఇంజిన్ ఎవరికైనా ఐడియా ఉందా? అంటే పైస్పార్క్ మీద నేర్చుకుని ఉంటారు. యాక్చువల్గా ఇది మనకి అనవసరం. ఎందుకు అంటే మనము డ్రైవర్స్, మెకానిక్స్ కాదు. అంటే ఏం లేదు. అంటే మనము కార్ నడపాలనుకోండి, మనకి ఏం వచ్చి ఉండాలి? కార్ నడపాలి అంటే రిపేర్ చేయడం అవసరం. డ్రైవింగ్ వచ్చి యా, డ్రైవింగ్ వచ్చి ఉండాలి. సో మనం ఇంజిన్ రిపేర్ చేయాల్సిన అవసరం లేదు కదా. సేమ్ అంటే సో పైస్ పార్క్ కూడా అలాగే. సో పైస్ పార్క్ ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలిస్తే సరిపోతుంది. ఆ పైస్ పార్క్ ఇంజిన్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో మన స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత ఆ పైస్ పార్క్ ఇంజిన్ ఆటోమేటిక్ గా ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకే. సో ఒకసారి ఈ ఫ్లో చూద్దాము అసలు ఎలా ఉంటుంది. లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు స్టెప్స్ ఎలా మూవ్ వెళ్తుంది. కనిపిస్తుందా ఈ ఇమేజ్ క్లియర్ గా? ఎస్ సార్, ఎస్. ఓకే, రైట్. సో స్పార్క్ ఫస్ట్ మీరు ఒక స్క్రిప్ట్ రాశారు అనుకుందాం. ఓకే, ఒక స్క్రిప్ట్ రాశారు. ఓకేనా? స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. పై స్పార్క్ స్క్రిప్ట్. ఫస్ట్ అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ మేనేజర్ అంటాడు. దీన్ని మనం డ్రైవర్ నోడు, మాస్టర్ నోడు, లేదంటే క్లస్టర్, డ్రైవర్ క్లస్టర్, మాస్టర్ క్లస్టర్, డిఫరెంట్ డిఫరెంట్ టర్మినాలజీస్తో పిలుచుకుంటారు. మనం లైక్ మాస్టర్ అనుకుందాం, మాస్టర్ నోడ్ అనుకుందాం. సో ఇది మెయిన్. ఇక్కడ మన స్క్రిప్ట్ ఉంటుంది. ఈ మాస్టర్ నోడ్ ఏం చేస్తాడు అంటే మీకు ఇచ్చిన స్క్రిప్ట్ అండ్ ఒకవేళ మీరు ఏమైనా లైక్ ఏమంటాం వాటిని, క్లస్టర్స్. ఓకే, క్లస్టర్స్ ఎన్ని సర్వర్లు కావాలి. క్లస్టర్స్ అంటే ఇక్కడ నేను సర్వర్స్ అంటాను. క్లస్టర్స్ అన్న సర్వర్స్ అన్న రెండు ఒకటే, డిఫరెంట్ టెర్మినాలజీ అయితే ఒకటే. ఓకేనా? సో నాకు ఇన్ని సర్వర్లు కావాలి ఈ డేటాకి అని చెప్పి ఈ మాస్టర్ మేనేజర్ ఏం చేస్తాడంటే మధ్యలో ఇంకొకడు ఉంటాడు. ఎవరు? క్లస్టర్ మేనేజర్ అనేసి. వీడి పని ఏంటి అంటే మాస్టర్ మేనేజర్ ఒక రిక్వెస్ట్ పెడతాడు. ఏమని? బాబు నాకు ఒక 10 సర్వర్స్ క్రియేట్ చేసి అంటాడు. ఓకే, అప్పుడు క్లస్టర్ మేనేజర్ ఏం చేస్తాడు? ఓకే, ఓకే, 10 సర్వర్స్ క్రియేట్ చేసి ఇస్తాడు. 10 సర్వర్స్ని ఇట్లా క్రియేట్ చేసి ఇస్తాడు. క్రియేట్ చేసి అగైన్ మాస్టర్ చెప్తాడు సర్వర్స్ రెడీగా ఉన్నాయి, ఇంక నీ పని నువ్వు చూసుకో అనేసి. ఇప్పుడు మాస్టర్ ఏం చేస్తాడు? ఓకే, సర్వర్స్ రెడీ ఉన్నాయని క్లస్టర్ మేనేజర్ నుంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి వీడేం చేస్తాడు? వీడి దగ్గర ఈ స్క్రిప్ట్ ఉంది కదా. ఓకే, అండ్ డేటా ఉంది కదా. ఆ డేటాని, ఆ స్క్రిప్ట్ని ఎవరైతే వీటిని వర్కర్ నోట్స్ అంటాము బేసికల్గా, లైక్ సర్వర్స్ ఇవి కూడా. సో వీళ్ళకి డేటా ప్లస్ స్క్రిప్ట్ షేర్ చేస్తాడు అన్నిటికీ.
సో వన్స్ డేటా స్క్రిప్ట్ షేర్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా టాప్లో, ఇట్లా ఒక్కో సర్వర్కి వెళ్తుంది, వర్కర్ నోడ్స్కి వెళ్తుంది. ఆ వర్కర్ నోడ్లో డేటా ప్లస్ స్క్రిప్ట్ ఉంటుంది, ప్రాసెస్ చేసుకొని వచ్చిన రిజల్ట్ని మెచ్ చేస్తుంది. సో అది ఆ పని కూడా ఎవరు చేస్తాడు, హ్యాండిల్ చేస్తాడు అంటే మాస్టర్. ఈ మాస్టరే ఈ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తుంటాడు. క్లస్టర్ మేనేజర్ వచ్చేసి జస్ట్ క్లస్టర్స్ ఎన్ని సర్వర్లు కావాలో అన్ని క్రియేట్ చేస్తాడు. ఇక్కడ క్లస్టర్ మేనేజర్స్ మనకి చాలా ఉంటాయి. ఇక్కడ మీరు వినే ఉంటారు ఈ పదాలు, లైక్ స్టాండ్ లోన్, యార్న్, మెస్సర్స్, క్యూబర్నెట్స్. ఓకే. సో క్యూబర్నెట్స్ వీళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తే ఈ క్యూబర్నెట్స్ ఏంటంటే మల్టిపుల్ సర్వర్స్ క్రియేట్ చేసి ఇస్తాడు ఎన్ని కావాలంటే. ఓకే. సో ఈ అల్గారిథం మొత్తాన్ని అంటే ఈ ఈ స్క్రిప్ట్ హ్యాండిల్ చేస్తుంది కదా ఈ ప్రాసెస్ అంతా, దాన్ని మనం ఈ లాజిక్ అంటారు. ఒక లాజిక్ ని ఫాలో అవుతూ చేస్తారు. దాన్ని డైరెక్ట్ ఎక్లిక్ గ్రాఫ్. ఓకే. ఈ గ్రాఫ్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా హ్యాండిల్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. క్లియరా ఏమన్నా? ఓకే. జస్ట్ అడుగుతారు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ ద స్పార్క్ ఇంజిన్ అనేసి. సో సింపుల్. మాస్టర్ ఉంటాడు, దానికి క్లస్టర్ మేనేజర్ ఉంటాడు, సర్వర్ని మెయింటైన్ చేసేది ఒకటి ఉంటాడు, తర్వాత వర్కర్స్ ఉంటారు, వర్కర్స్. సో మాస్టర్ వచ్చేసి ఎన్ని క్లస్టర్ క్రియేట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అండ్ స్క్రిప్ట్ హ్యాండ్లింగ్ అండ్ డేటా స్ప్లిట్టింగ్ అండ్ డేటా మెర్జింగ్ అంతా కూడా వీటి చేతిలో ఉంటుంది. క్లస్టర్ ఏం చేస్తాడంటే జస్ట్ ఎన్ని సర్వర్స్ కావాలి అనే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ సర్వర్స్ క్రియేట్ చేసి మాస్టర్కి ఇచ్చేస్తాడు. ఇక్కడ అంతా కూడా పనోళ్ళు, లైక్ వర్కర్ నోట్స్ వర్క్ అంతా చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ అగైన్ మాస్టర్ పంపిస్తారు. ఇది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న ప్రొసీజర్. సో మిమ్మల్ని ఒకవేళ హౌ టు వర్క్ స్పార్క్ ఇంజిన్ అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. క్లియర్ ఉందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? వెరీ సింపుల్. క్లియర్ ఉందా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా దీంట్లో? ఓకే అండి, ఓకే, క్లియర్. ఓకేనా ఎవ్రీ వన్? రైట్. సో ఖచ్చితంగా అడుగుతారు ఇంటర్వ్యూలో, మీరు పైస్ పార్క్ మీద వెళ్తున్నారు అంటే మస్ట్ అండ్ షుడ్గా అడుగుతాడు ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమనేసి. సింపుల్. ఇది ఒక మాస్టర్ నోడ్, క్లస్టర్ నోడ్, వర్కర్ నోడ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడమే. ఈ ఇమేజ్ మీకు షేర్ చేస్తాను, ఇది మైండ్లో పెట్టుకోండి ఇంటర్వ్యూ అడుగుతున్నప్పుడు. సార్ ఇది ఇప్పుడు అంటే ఇది యాక్చువల్లీ ఇంటర్నల్ గా స్పార్క్ ఇంజిన్ విల్ టెల్ ఎగ్జాక్ట్లీ. కదండి. అంటే ఎన్ని క్లస్టర్లని తీసుకోవాలి, ఎన్ని నోడ్లు, ఇదంతా మనం ఏమి ఎక్స్ప్లిసిట్ గా డిఫైన్ చేయని అవసరం లేదు కదా. అది డిపెండ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. మనం మెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఓ, ఓకే. అది మన ఇష్టం. అది ఇప్పుడు నాకు డేటా ఇంత ఉంది, సో నాకు ఒక 2 సర్వర్స్ క్రియేట్ చేసి మేము చెప్తాము. ఓకే, అది అది బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తుంది అంటే అది క్లస్టర్ మేనేజర్కి వెళ్ళి క్లస్టర్ మేనేజర్ రెండు క్రియేట్ చేసి ఇస్తాడు మనకి. అదే ఓకే. నేను చెప్పాను. అందుకే నేను ఫస్ట్ ఆ స్టెప్ ఎందుకు చెప్పానంటే డ్రైవింగ్ నేర్చుకోవడం మాత్రమే ఉంటే సరిపోతుంది, మిగతాది మనకు అవసరం లేదని. సో ఇప్పుడు ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రొసీజర్, ఇది మనకు కనిపించదు. సో మనం ఏం చేస్తాము, స్క్రిప్ట్ రాస్తాము, గ్లూలో తీసుకెళ్ళి రన్ కొడతాము. రన్ కొట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఈ స్టెప్స్ అన్ని జరుగుతూ ఉంటాయి, మనకు కనిపించదు ఇది. అంటే ఇంజిన్ వర్క్ చేసే విధానం. ఓకే. ఓకేనా? సో మనకి యాక్చువల్గా పైస్పార్క్ అనేది లేజీ ఇనిషియలైజేషన్ అంటారు. సో ఏం లేదు లేజీ ఇనిషియలైజేషన్ అంటే, ఫస్ట్ మనకి డేటా లోడ్ అయిన తర్వాత ఎప్పుడైతే మనము యాక్షన్ అంటామో అప్పుడు బంద్ చేస్తుంది అనమాట. అంతే. యాక్షన్ అంటాం కదా, అంటే డేటా లోడ్ చేసిన తర్వాత కూడా ఏమి ఉండదు. ఎప్పుడైతే మనము యాక్షన్ అనే కమాండ్ అంటే లైక్ ఫిల్టర్ కమాండ్ కానీ లేదన్నా ఒక ఎగ్జిక్యూషన్, మన డేటా ప్రాసెసింగ్స్ ఉన్నాయి కదా వాటిలో ఏదైనా ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో జస్ట్ లేజీ ఎవాల్యుయేషన్ అంటారు. ఇంటర్వ్యూలు అడిగారు ఇంకా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లేజీ ఎవాల్యుయేషన్ అంటే, సో స్పార్క్ లోడ్స్ ద డేటా వెన్ ఎవర్ వి ఎగ్జిక్యూట్ ద యాక్షన్స్ దెన్ ఇట్ విల్ స్టార్ట్ ద యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. అంతే. ఓకే. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. ఓకే. ఇది స్పార్క్ సంబంధించిన ఒక పీస్ ఆఫ్ కోడ్. ఓకే చూద్దాం ఇది తర్వాత. ఏం లేక్కడ మనం స్పార్క్ సెషన్ క్రియేట్ చేసుకుంటాము. ఇది లోకల్లో మనం క్రియేట్ చేసుకుంటాము, బట్ క్లౌడ్లో ఆటోమేటిక్గా క్రియేట్ చేసిస్తారు. ఆ సెషన్ మనం యూజ్ చేస్తాం అంతే. ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటున్నాము లోకల్లో టెస్ట్ చేసుకోవడానికి, బట్ క్లౌడ్లో వచ్చేసేటప్పుడు వాడు ఆల్రెడీ సెషన్ ఉంటుంది వాడి దగ్గర, ఆ సెషన్ మనం యూజ్ చేసుకోవాలి అంతే. నేను చెప్పాను కదా
సో ఇక్కడ మనకి ఇంజిన్ ఎలా పనిచేస్తుందో మనకు అనవసరం. మనం ఫోకస్ చేయాల్సింది దీని మీదే. ఈ ఇంజిన్ అంతా కూడా వాడు చూసుకుంటాడు. ఎవడైతే మనకి ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాడు, గ్లూ అయితే గ్లూ వాడు, డేటా బ్రిక్స్ వాడు అయితే డేటా బ్రిక్స్ వాడు. ఓకే, మనం ఫోకస్ చేయాల్సింది ఈ ఏరియాలోనే. అంటే వన్స్ ఈ స్పార్క్ సెషన్ తీసుకొని అక్కడ నుంచి కోడ్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, స్పార్క్ ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాలంటే అది మన తరం కాదు. సో పాండాస్ ఎలాగైతే వ్యాస్ట్ సబ్జెక్ట్, సో స్పార్క్ కూడా సేమ్ అలాంటి ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్. లైక్ బిగ్ మోడల్, హెవీ మోడల్, ఈ రెండు కూడా హెవీ మోడల్. స్పార్క్ లో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాబేస్ మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి, డేటాబేస్ రిలేటెడ్. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ద స్పార్క్ ఎస్క్యూఎల్. ఒకవేళ మీరు లైవ్ డేటా, ఇప్పుడు మన క్రికెట్ డేటా లైవ్ డేటా ఉంటుంది కదా, స్టాక్ రిలేటెడ్ డేటా, క్రికెట్ స్కోర్ రిలేటెడ్ డేటా, ఆన్ ది స్పాట్ ప్రాసెస్ చేసి రిజల్ట్ ఇవ్వాలి. ఓకే, అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఆన్ ది స్పాట్, లైక్ హిస్టారికల్ డేటా కాదు, లైవ్ లో తీసుకున్న డేటాని ఆన్ ది స్పాట్ మనము అనలైజ్ చేసి రిజల్ట్ ఇచ్చేయాలి. అలాంటి సిచ్యువేషన్ అప్పుడు స్పార్క్ స్ట్రీమింగ్ అని ఒక యూజ్ చేస్తాం. ఈ స్పార్క్ లో ఈ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, లైవ్ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి స్పార్క్ స్ట్రీమింగ్ అని యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి స్పార్క్ కోర్, నార్మల్ గా బేసిక్ లెవెల్ అన్నమాట ఇది. మెషిన్ లెర్నింగ్ ఉన్నారు కదా, మెషిన్ లెర్నింగ్ పీపుల్స్, డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఉన్నారు కదా, సో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది, ఎంఎల్ లిబ్ అనేసి. సో మెషిన్ లెర్నింగ్ పీపుల్స్ కి. అండ్ గ్రాఫ్స్ వచ్చేసి డేటా అనాలిసిస్ ఉన్నారు కదా, సో వాళ్ళకి ఈ గ్రాఫ్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మీరు చూస్ చేసుకోవచ్చు ఏ స్ట్రీమింగ్ కావాలి, లైక్ ఏ కాంపోనెంట్ కావాలి అనేసి. ఓకే, సో మనం యూజ్ చేసేది ఇవి రెండు ఉంటాయి ఎక్కువగా, స్పార్క్ ఎస్క్యూఎల్ అండ్ స్పార్క్ కోర్. ఓకే, అండ్ సమ్ టైమ్స్ మనం స్ట్రీమింగ్ కూడా యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే మనదంతా కూడా ఈటీఎల్ కాబట్టి మన ఈ ఏరియాలో ఉంటాం మొత్తం. సో ఈ రెండు వచ్చేసి ఈ డేటా సైంటిస్టులు అంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతాయి ఈ రెండు మాడ్యూల్స్, అంటే రెండు కాంపోనెంట్స్. సో ఫైనల్ గా మనము ఒక సిఎస్వి ఫైల్ ని మన సిఎస్వి ఫైల్ ని పైథాన్ తో కమ్యూనికేట్ అవ్వడానికి మనం ఏం యూజ్ చేస్తాం? పాండాస్ యూజ్ చేస్తాం కదా ఒక మాడ్యూల్. సేమ్ పైస్పార్క్ ఈజ్ ఆల్సో ఏ మాడ్యూల్. ఓకే, పైస్పార్క్ అనేది ఒక మాడ్యూల్ అంతే. ఎట్లా అంటే ఇది యాక్చువల్ గా ఇది స్పార్క్ అనేది, ఇది యాక్చువల్ ఇంజిన్, స్పార్క్ ఇంజిన్. ఐ థింక్ దీన్ని స్కేలాలో డెవలప్ చేశారు అనుకుంటా. ఓకే, ఇది ఇంజిన్, ఇది మన కోడ్. సో ఈ పైథాన్ కోడ్ ఈ స్పార్క్ ఇంజిన్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకు రాదు కదా, ఇప్పుడు మనకి స్కేలాలో రాయమంటాడు కోడ్. ఓకే, నీకు స్కేలా వచ్చా? రాదు. సో దీన్ని వీళ్ళు ఏం చేశారు అంటే అదర్ లాంగ్వేజ్ పీపుల్స్ కూడా ఈజీగా ఇంటరాక్ట్ అవ్వడానికి మధ్యలో కొన్ని మాడ్యూల్స్ ని, లైక్ ఇంటర్ఫేజెస్ ని క్రియేట్ చేశారు. దాంట్లో ఒకటి పై స్పార్క్. పై అంటే పైథాన్, స్పార్క్ అంటే ఇంజిన్, పై స్పార్క్ అని క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మీ స్క్రిప్ట్ పైథాన్ ద్వారా ఈ స్పార్క్ తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే ఒక మాడ్యూల్ ఇది. అఫ్ కోర్స్ మాడ్యూల్ ఉంటే ఏముంటుంది? మాడ్యూల్ ఉంటే ఏముంటుంది? డాక్యుమెంటేషన్ డైరెక్టరీ ఉంటుంది. ఇంపోర్ట్. యా, సో డాక్యుమెంటేషన్ యూజ్ చేసుకుంటూ డెవలప్ చేసుకోవాలి. అగైన్ స్పార్క్ అనేది ఇట్స్ వ్యాస్ట్ సబ్జెక్ట్, మొత్తం నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్తారంటే బిస్కెట్ అయిపోతాం. ఓకే, జస్ట్ దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇంజిన్ గురించి అడుగుతారు, ఆర్కిటెక్చర్ గురించి అడుగుతారు, ఆర్కిటెక్చర్, లేజీ ఎవాల్యుయేషన్ గురించి అడుగుతారు, అండ్ సమ్ కోర్ కాంపోనెంట్స్ గురించి అడుగుతారు. సో వీటిలో కవర్ చేద్దాము ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు. కానీ మొత్తం నేర్చుకొని వెళ్ళాలి అంటే మన లైఫ్ టైం అంటే లైక్ సరిపోదు, టైం సరిపోదు, వేస్ట్ ఆఫ్ టైం అంతే. సో ఇవన్నీ కూడా స్పార్క్ రిలేటెడ్ ఇప్పుడు చెప్పుకుని. ఓకే, స్పార్క్ సంబంధించి హడూప్ కి అపాచీకి డిఫరెన్స్ ఇవి. ఓకే, సెండ్ చేస్తాను, జస్ట్ కంపారిజన్ చేసుకోండి. ఇవి అవసరం లేదు, పాండాస్ కి స్పార్క్ కి డిఫరెన్స్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి ఆపేద్దాం. ఓకేనా? సో మన దగ్గర మనీ లేవు. సో మనం ఏం చేస్తాం, మనం మనీ లేకపోతే సో లోకల్లో డెవలప్ చేసుకుందాము. లోకల్. ఓకే, సో క్యాజువల్గా అన్నాను, జస్ట్ లోకల్లో. ఆఫ్ కోర్స్ పైథాన్ యూస్ చేస్తున్నాను నేను. ఓకే, సో పైథాన్ యూస్ చేస్తున్నాం. లోకల్లో యూస్ చేసుకోవాలంటే వెరీ సింపుల్ సెటప్ ఉంటుంది దీనికి. మెయిన్ ఏంటంటే వర్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దీంట్లో, బుర్ర తిరిగిపోద్ది పైస్పార్క్ లోకల్లో సెట్ చేయడానికి. నేను సింపుల్ గా చెప్తాను, అవి ఫాలో అవ్వండి లోకల్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకే, లెట్ మీ ఓపెన్ ద డాక్యుమెంట్. ఓకే,
సో ఫస్ట్ ఈ యొక్క డౌన్లోడ్ జేడీకే ఉంటుంది. ఓకే. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ లింక్ పంపిస్తాను మీకు. ఈ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి కదా, చూపిస్తాను చూడండి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, సో యూజర్ వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్లో ఫస్ట్ జావా హోమ్ అని ఇచ్చేసి మీకు ఎక్కడైతే ఇది ఇన్స్టాల్ అయిందో ఆ లొకేషన్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత పాత్లోకి వెళ్ళి ఎడిట్, ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అటాచ్ చేయండి. సేమ్ సేమ్ ఫర్ ఇక్కడ కూడా అంతే, సిస్టమ్ మెనూ అండి. సో వన్స్ ఇది సెట్ చేసిన తర్వాత సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. అంటే లైక్ సిస్టమ్ని రీస్టార్ట్ అంటే లైక్ షట్ డౌన్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఏవైనా అప్డేట్ చేస్తే కంపల్సరీగా సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తేనే మీకు అవి వర్కౌట్ అవుతాయి, లేదంటే వర్కౌట్ అవ్వవు. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ ఏంది, జావా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సింపుల్గా విండోస్ ఆర్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. జావా -c ఏమైంది, సారీ, జావా వర్షన్. ఓకే. సో వర్షన్ అంతా సెట్ ఉంది. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అయిపోయినాయి, సెట్ చేసుకున్నాం. సింపుల్, మీరు పైథాన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. ఓకే. ఓపెన్ చేసుకొని మీకు ఆ, ఏదైతే ఇది ఉందో పిప్ ఇన్స్టాల్ 3.5.1 వర్షన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో ఈ ఏదైతే ఉందో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో లెట్ మీ ఇన్స్టాల్ దిస్. ఓకే, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది, అందుకే నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్ స్క్రిప్ట్, ఇది సెటప్ అన్నమాట. జావా హోమ్ పైథాన్ ఇవి. ఓకే. కాపీ చేసుకుందాం కోడ్ని. ఒక పాండాస్ జస్ట్ డమ్మీ తీసుకుంటాను, ఏదో ఒకటి డమ్మీ. ఓకే, పేస్ట్ చేద్దాం. ఓకే. మ్మ్. ఒకసారి రన్ చేద్దాం, అవుట్పుట్ వచ్చిద్దో రాదు. కొంచెం స్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లస్టర్ నోడ్ ఏమీ ఉండవు. ఓకేనా. సో మొత్తం కూడా సింగిల్ సర్వర్ మీద వెళ్ళిపోతుంది. మనకు ఓన్లీ దీని మీద మాత్రం, అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక సర్వరే ఉంది, స్పార్క్ కూడా రన్ చేస్తున్నాం అంతే. ఓకే. సో ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి మీకు. ఓకే. సో బేసికల్గా ఇదేంటి అంటే వర్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు ఒకసారి రిజాల్వ్ చేద్దాం ఈ ఇష్యూని మనం. సో బేసికల్గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, ఇది కాపీ చేసుకోండి. ఓకే, ఇది ఎన్విరాన్మెంట్ ఎడిట్ కాన్ఫిగరేషన్, అండ్ ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇక్కడికి వెళ్దాం మనం. ఇక్కడికి వెళ్ళే ముందు మన యొక్క పైథాన్ కోడ్ ఎక్కడ ఉంది, ఇది మన పైథాన్ కోడ్. ఓకే. దీన్ని కాపీ చేసుకుందాం. ఓ, చాలా టైం అవుతుంది కదా. ఏంది నోట్ ప్యాడ్ అప్పుడప్పుడు ఓపెన్ అవుతుంది తొందరగా. ఓకే. సో ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసుకోమంటున్నాడు. సో జావా హోమ్. సో సింపుల్ షార్ట్ కట్ యూజ్ చేద్దాం మనం. అంటే జావా హోమ్ ఉంది కదా, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఒక చిన్న స్క్రిప్ట్ రాద్దాం.
ఓకే. సో ఇది మనకు తెలుసు PySpark. ఓకే, జావా హోమ్ కూడా. ఓకే, జావా హోమ్ గెట్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసాం కదా. ఓకే, లెట్ మీ ఓపెన్. కాకపోతే ఇట్లా ఉండదు. టు గెట్ జావా హోమ్. యా, అంటే జస్ట్ నాకు లొకేషన్ కావాలి అందుకోసము. ఇంపోర్ట్ ఓఎస్ ప్రింట్ జావా హోమ్. నాకు ఇది కావాలి ఫస్ట్. ఓకే, ఇది యాక్చువల్గా మన యొక్క జావా హోమ్ పాత్. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్లోకి వెళ్ళి ఇక్కడ మనం సెట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి జావా హోమ్. ఇంకోటి తీసుకుందాం, పైస్ ఫర్ పైథాన్. ఓకే, యా, ఇంకోటి తీసుకుందాం. ఓ సారీ, ఇక్కడ ఇట్లా పెట్టానా. ఓకే, అప్లై. ఓకే, రన్ చేసి చూద్దాం వర్కౌట్ అయిద్దో లేదా. సో బేసికల్ ఏం చేస్తుందంటే స్పార్క్ అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని ఐడెంటిఫై చేయడానికి చూస్తుంది. బట్ అది ఫెయిల్ అవుతుంది వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, వచ్చిందా? ఎగ్జిక్యూట్ అయింది కదా. సో లోకల్లో రెడీగా ఉంది కోడ్ అనేది. లైక్ PySpark ఈజ్ రెడీ. సో మనం ఇంకా లోకల్లో డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇది లోకల్లో మొత్తం డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత సో మనం డిప్లాయ్ చేసుకొని అక్కడ దాన్ని ఆ స్పార్క్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో కుమార్ గారు కుమార్, మీకు అర్థమైందా? అండ్ అర్థమైంది సార్. అదే బట్ ఓకేనా? నాకైతే ఇన్స్టాలేషన్ అవ్వలేదు సార్. రేపు చూస్తాను. ఇప్పుడు చెప్పారు ఓకే. కదా. సో సింపుల్. స్టెప్ 1 ఏం లేదు, కావాలంటే షీట్ పంపిస్తాను అది పంపించండి. రేపు రేపు మార్నింగ్. ఏం లేదు, జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసుకోండి, పిప్ ఇన్స్టాల్ చేసి చేసుకొని కామెంట్ చేసుకోండి, కోడ్ తీసుకెళ్ళి ఇది పెట్టుకోండి. ఇవి ఉన్నాయి సార్, ఇవి మస్ట్ అండ్ షుడ్. ఇవి వల్ల ఫెయిల్ అయిపోయింది, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పెట్టుకోండి అంతే. ఓకే. ఓకే, వెరీ సింపుల్. పని చేయకపోతే చూద్దాం, పని చేస్తుంది ఆల్మోస్ట్. పని చేయకపోతే సో ఇప్పుడు మనకి లోకల్లో PySpark ఎన్విరాన్మెంట్ రెడీ ఉందా? రెడీ ఉంది కదా. యా. ఓకే. సో యూ కెన్ స్టార్ట్ కోడింగ్. మన ETL ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. అగైన్ టూ టైప్స్ ఉంటాయండి మళ్ళీ PySpark లో. మీకు మోనోలిథిక్ కోడ్ ఒకటి ఉంటుంది, డొమైన్ డ్రైవెన్ డిజైన్ కోడ్ ఉంటుంది. ప్రీవియస్ ప్రాజెక్ట్ లో మనము ఏ టైప్ ఆఫ్ చేసి ఉంటాం, గెస్ట్ చేసి చెప్పండి. డిడిడి చేసాం సార్. ఎగ్జాక్ట్లీ, మొత్తం అన్ని డిడిడి కూడా చేసాం. డొమైన్ డ్రివెన్. యా. యా, ఎందుకంటే ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది. ఫోల్డర్ స్ట్రక్చర్ అంటే డొమైన్ డ్రైవెన్ డిజైన్ వస్తుంది. ఫోల్డర్ స్ట్రక్చర్ లేదు అంటే లైక్ సింగిల్ ఫైల్ అనమాట, ఒకటే ఫైల్లో PySpark కోడ్ రాస్తారు. ఆల్మోస్ట్ 90% మన PySpark స్క్రిప్ట్లు అన్ని కూడా ఇంతే. సో యాక్చువల్గా డేటాను ప్రాసెస్ చేయడమే కదా మెయిన్, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను ఫిల్టర్ చేసుకోవడమే. సో అక్కడ ఏంది మహా అయితే ఇవే ఉంటాయి. ఇవి డేటా ఆపరేషన్స్ ఇవే, కాలం సెలక్షన్ చేసుకోవడము, లేదంటే డేటాను క్లీన్ చేయడము. ఇవి ఎన్ని ఉంటాయి మహా అయితే? కాలం సెలక్షన్ ఎన్ని లైన్స్ ఉంటాయి? 2 లైన్ కోడ్ ఉంటుంది. డేటా క్లీనింగ్ ఒక 4 లైన్లు. ఈ మొత్తం కలుపుకొని వేసినా కూడా తిప్పి తిప్పి కొడితే ఒక 50 లైన్లు కోడ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేస్తున్నాం అంతే. సో మోస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ అన్ని కూడా మోనోలిథిక్ గా ఉంటాయి దేంట్లో, PySpark లో. ఓకేనా? ఎస్ సార్. సింగిల్ స్పేస్ స్క్రిప్ట్లే.
బేసికల్గా స్క్రిప్ట్ టైప్ అంటే అంతే. సో మనం రెండు చూద్దాం. స్క్రిప్ట్ అయితే ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఒకవేళ డొమైన్ డ్రైవెన్ డిజైన్ వాడితే ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, లోకల్లో ఎలా డెవలప్ చేసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత మీకు డేటా బ్రిక్స్ కావాలంటే డేటా బ్రిక్స్లో మూవ్ చేసుకుందాము, లేదు అంటే గ్లూలో కావాలంటే గ్లూలో మూవ్ చేసుకుందాం. రెండు చేద్దాం. వన్స్ ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత రెండిట్లో డిప్లాయ్ చేసి టెస్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఓకే, రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఈ పైచార్మ్ది కూడా అంటే వెర్షన్ ఏది చేయాలి సార్? అదే చేయమంటారా? 2022.2.2. అదే చేసుకోండి, ఎందుకంటే నేను అది వాడుతున్నాను అని చెప్తున్నాను అంతే. ఓకే. ఇప్పుడు ఓకే. కొత్తగా వచ్చిన వాటిలో కొన్ని బగ్స్ ఉన్నాయి, నేను చాలా మంది దగ్గర ఫేస్ చేయడం చూశాను నేను. ఓకే, సో నేను ఏమైతే యూజ్ చేసినా అదే యూజ్ చేసుకోండి. అంటే ఇదంతా ఏంటంటే ప్రాక్టీస్ కోసమే. ఓకే, ఓకే. రియల్ టైంలో మనకి ఏం ఇష్యూ వచ్చినా మనది కాదు అది ప్రాబ్లం, వాడిది ప్రాబ్లం, వాడు చూసుకుంటాడు. సో ఎవ్రీథింగ్ పెయిడ్ కాబట్టి సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అక్కడ. ఇక్కడ అంతా మనం ఫ్రీ కాబట్టి సో మనం జాగ్రత్తగా అవన్నీ సెటప్ చేసుకుంటూ ఉన్నాం అంతే. ఓకే. థ్యాంక్స్. ఓకే, సో పైస్పార్క్ క్లియర్గా ఉంది కదా. సో ఓవరాల్ గా పైస్పార్క్ ఎందుకు యూజ్ చేస్తాం, జస్ట్ డేటా ప్రాసెసింగ్ కోసం అంతే. ఓకే, ఈసారి డేటా బిక్స్ ఎవడైనా అడిగాడు అనుకోండి, నాకు వచ్చని చెప్పండి మీకు పైస్పార్క్ వస్తే. ఓకే, చూద్దాం లాస్ట్ ఇది కూడా నేను చూసాను, నాకు అర్థమైంది, నథింగ్ అక్కడ ఏం అనిపించలేదు. కాకపోతే ఆ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో ఒక ఐడియా వస్తే అయిపోయినట్టే డేటా బ్రిక్స్ కూడా. రేపు నా రెజ్యూమ్ లో కూడా యాడ్ చేసుకుంటా డేటా బ్రిక్స్ వచ్చి. ఓకే, మరి చాలా టైం అయిపోయింది. పర్లా 8 మెంబర్స్ ఉన్నారు ఈసారి. ఓకే. అందరు జంప్ అయిపోతారు అనుకున్నా, ఓపిక్గా విన్నారు. యాక్చువల్లీ నేను కూడా 4 months నుంచి వెయిట్ చేస్తున్నా ఏదన్నా 3 months 3